నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్లో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. 4 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. 7,95,000 నగదు స్వాధీనం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మంచిర్యాలలో రజకుల ఆషాఢ మాసం బోనాల జాతర. బోనాలతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్న రజకులు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు డివైడర్ను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి. నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. 7,95,000 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఫేక్ కరెన్సీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులో 7,95,000 ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 4 అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 19న తాండూరు రైల్వే స్టేషన్లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకొని విచారించగా నకిలీ కరెన్సీ భాగోతం బయటపడిందని తెలిపారు. ఈ ముఠాలో ఉన్న 4 నిందితులపై గతంలో ఆయా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయని అన్నారు. ఫేక్ నోట్ల తయారీ ముఠా సభ్యులు చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివకుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రాలో నకిలీ నోట్లు తయారు చేసే మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నారని, వీరిలో కొందరికి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఈ చికెన్ షాప్స్కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళని మనం అది ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇవి ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేస్తారు, పబ్లిక్ను వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు అనేది మనం ఇంట్రాగేషన్లో ఫర్దర్ వీళ్ళ దగ్గర సమాచారం రావడం. మంచిర్యాల జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూరు మండలంలోని అక్కెపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో అక్కెపల్లి, శివలింగపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కెపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అక్కెపల్లి, శివలింగపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించిన పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారి కావడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇక్కడకు గురవుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో వాగు ఉప్పొంగడం, జనం ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. వాగుపై వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. అయితే ఈ వంతెన దాటే క్రమంలో ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి వాగులో కొట్టుకుపోయే క్రమంలో స్థానికులు అతన్ని తాళ్ల సహాయంతో రక్షించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక శాశ్వత పరిష్కార మార్గం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బాగా వర్షం కొట్టిన కారణం వల్ల లోతువాగు మొత్తం తెగిపోయింది. దాని కారణం వల్ల 5 గ్రామాలు రాకపోకలు బంద్ అయినాయి. విద్యుత్ చక్రం కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది. కావున పై అధికారులు దీన్ని గుర్తించి, ప్రజాప్రతినిధులు గుర్తించి తాత్కాలికంగా మరమ్మతుగా చేయించగలరని కోరుకుంటున్నాం గ్రామస్తులు.
గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగపల్లి వాగుపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగపల్లి వాగుపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ మండలంలోని తుంగపల్లి వాగును జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఒక బాలుడితో పాటు వ్యక్తి గల్లంతయ్యాడు. తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతిని దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ట్రైకర్ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ, తమపై నమ్మకంతో తమకు ఈ పదవిని ఇచ్చిన పార్టీకి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ఎల్లవేళలా కృతజ్ఞతుడై ఉంటానని తెలిపారు. రావడం అంటే అది చిన్న మాట కాదు. దానికి అనేక మంది నా గురించి అనేక విధాలుగా అనేక చోట్ల గొడవలు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి. అయినా కూడా ఎప్పటికీ కూడా వెనుకడుగేయకుండా మా ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి హస్తం ఉన్నది. ఈరోజు ఆ పుణ్య దంపతులకు నేను నా జీవితాంతం ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ సేవలనే కొనసాగిస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. వాస్తవంగా నాకు రాజకీయాలు తెలియవు. రాజకీయాలంటే నాకు అసలు తెలియవు. కానీ రాజకీయాలల్లా ఆరితేరిన నాయకుడి చేతిలో ఉంటే ఎటువంటి వారైనా ఆయన అడుగుజాడలో నడిస్తే నాలాంటి యువకులు బయటికి వస్తారని నా రూపకంగా తెలుస్తుంది. ఈరోజు ఆ కుటుంబము గత 20 సంవత్సరాల నుండి రాజకీయాలలో పనిచేస్తుంది. ఏ రోజు కూడా ఎక్కడి నుంచి ఎటువంటి ఆశతోటి వాళ్ళు రాలేదు. ప్రజాసేవే వాళ్ళు ప్రాణంగా ప్రజలకు సేవ చేస్తూ ఈ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన కుటుంబం ఏదంటే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి కుటుంబం అని నేను రజకులు లేనిదే ఏ ఇంట్లో శుభకార్యాలు జరగవని, రజకులను ఇంటి ఆడబిడ్డలుగా పిలుస్తారని నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ కౌన్సిల్ నల్ల శంకర్ పేర్కొన్నారు. శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మడేలయ్య బోనాల పండుగకు నల్లశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడేలయ్య స్వామి ఆలయాన్ని గత 6 సంవత్సరాల క్రితం నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందన్నారు. అందరినీ మడేలయ్య స్వామి ఆరోగ్యవంతం ఉంచాలని, వారి కోరికలను తీర్చాలని అన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు పారిపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఆషాఢ మాసంలో చేపట్టే బోనాల పండుగకు స్వామివారికి ప్రతి సంవత్సరం నల్లశంకర్ పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కులదైవం మడేలయ్యకు పెద్ద ఎత్తున మహిళలు వర్షంను సైతం లెక్క చేయకుండా బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారన్నారు.
రోజున రజక సంఘం తరఫున బోనాల పండుగ 36 వాడల నుంచి మహిళా తల్లులంతా ఎంత వర్షం కొట్టినా భక్తి చేతులతో 10 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ఏదైతే 6 years అవుతుంది టెంపుల్ కట్టి పడేల టెంపుల్ నల్లకోటమ్మ లక్ష్మీ ద్వారా నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా బోనాలు జరుగుతున్నాయి. అందరూ కూడా రజకులు బాగుంటేనే మన ఇల్లు చల్లగా ఉంటుంది, సమాజం చల్లగా ఉంటుంది. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి మంచిగా సంబంధించిన రజకులందరూ కూడా బాగుండాలని మడేల గారిని కోరుకుంటున్నాం. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగు మడేలయ్య బోనాల జాతరకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయిన నల్లశంకర్ అన్నకు కృతజ్ఞతలు. అట్లాగే ఆలయ నిర్మాత ఆయనకు కృతజ్ఞతలు. అట్లే మంచిర్యాల రజక సోదరులందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత దిగ్విజయంగా జయప్రదం చేయడానికి అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మన మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో మరి మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎలా జరుపుకుంటానో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇంటింటికి మా మహిళా సోదరులు బోనం తీసుకొని ఇంత వర్షంలో కూడా లెక్క వేయకుండా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ మా రజక సంఘం నుండి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అదే విధంగా మా డైరెక్టర్స్ మా రజక సోదరులు చాలా కష్టపడ్డారు ఈ బోనాలు సక్సెస్ కావడానికి. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మరి మా శంకరన్న ఆలయ దాత అన్నగారు పిలవగా నచ్చినందుకు సంతోషం. మాకు ఆ గుడికి నిలబడి మాకు ఎలాంటి ఒక రూపాయి సాయం మేము లేకుండా ఆయన సొంత ఖర్చుతో ఆ గుడి మొత్తం నిర్మాణించిండు. అదే ముందుకుండి ఈరోజు అమ్మవారికి మడిలయ్య కూడా బట్టలు పట్టు వస్త్రాలు కూడా అన్నగారి చేతుల మీదకి తీసుకొచ్చి దాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ వెడ్మ బొజ్జు కృషితో కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం 9.26 లక్షల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. లక్షటిపేట మున్సిపాలిటీలో స్థానిక ఫంక్షన్ హాల్లో లక్షటిపేట కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా వరదలతో దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు మరమ్మతులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9.26 కోట్లతో ఈ వరద గేట్లను, మోటార్లను, ఇతర నూతన విడి భాగాలను అమర్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు సిద్ధమైంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో వరద నీరు చేరుతుంది. నీటి మట్టం పెరగడంతో నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టు మరమ్మతులకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మంచిర్యాల నియోజకవర్గ రైతులు, లక్షటిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం రేపు విడుదల అవుతుంది కాబట్టి వాటర్ కడంలో మరి వెల్మ బొజ్జు గారు కూడా మా ప్రేమ్సాగర్ రావు గారితో ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి, మరి మా లక్షటిపేట మండల రైతాంగం, రాజీపూర్ రైతాంగం, దండపల్లి రైతాంగం ఎన్నడూ మర్చిపోయినటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి కార్యక్రమం దాదాపు 9.64 కోట్ల దానికి శాంక్షన్ చేపించి సీఎం దగ్గర కూర్చొని ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది. మరి దీంతో రైతులు ఇవాళ రేపు దున్నుకునే వాళ్ళకు కావాల్సినంత వాటర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరియు మొన్న జరిగినటువంటి 2 లక్షల రుణమాఫీ మరియు ₹1,00,000 రుణమాఫీ అనేది చాలా రైతులు ఆనందంగా ఉన్నారు. మరి దానికి తోడు పంటలు కూడా మంచిగా పండటానికి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. మరి దీనికి మా ప్రేమ్సాగర్ రావు గారు మరియు వెల్మ బొజ్జు గారు కూడా మేము మా లక్షటిపేట మండలం తరఫున, హాజీపూర్, దండపల్లి మండలం, మా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క వర్క్స్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించారు. మరి అధికారులకు కూడా సూచనలు ఇచ్చి అతి తక్కువ సమయంలోనే వాళ్ళకు కూడా చెప్పి పనులు తొందరగా అటెండ్ చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకున్నాం. దానిలో మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారని వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా ప్రేమ్సాగర్ రావు గారికి మరియు వెల్మ బొజ్జు గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మొదటిగా తాను శాసనసభ్యులైన తర్వాత ఈ ప్రాంతంలో రైతులు చాలామంది బాధలో ఉన్నారు. నేను ప్రప్రథమం గెలిచాననే ఒక సందర్భంలో ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువ ఉన్నా కానీ హైదరాబాద్ ప్రాంతానికి పోతున్నటువంటి సందర్భాల్లో ఉన్నతాధికారులతోటి మాట్లాడి ఏదైతే ఏసంగి పంటకు రైతులు పొలాల్లోకి నీరు రాకపోతే ఎండిపోయే ప్రాబ్లం ఉంది కాబట్టి రైతులకు సకాలంలో నీరు అందించాలని గొప్ప ప్రణాళిక తీసుకొచ్చి ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఈ రైతాంగానికి నీరు ఇచ్చినటువంటి చాలా గొప్ప అవకాశం ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. అదేవిధంగా ఏదైతే రైతు పండించిన పంటలో కూడా తన యొక్క శైలితో గిట్టుబాటు ధర కోసమే కాకుండా
తూకం ద్వారా మోసాలు అవుతున్నాయనే ఒక కార్యక్రమంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి గొప్ప ప్రణాళిక తీసుకొచ్చి రైతులను కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా తూకం ద్వారా మోసం జరగకూడదని ఒక మంచి సంకల్పం చేయడం జరిగింది. దానికి తోడు 10 సంవత్సరాలు కడెం కెనాల్ ఏనాడు కూడా చిన్న మరమ్మతులు కూడా చేయనటువంటి ఇక్కడ స్థానిక గతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు అసమర్థత వల్లనే కడెం లిఫ్టు చాలా అన్యాయం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సారథ్యం వహిస్తున్నటువంటి సాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా మరో శాసనసభ్యులు గౌరవనీయులు వెడమ బొజ్జు గారు ఖానాపూర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి నిజంగా కడెం యొక్క గేట్లను గిట్ట పూర్తి చేయకపోతే ఇక్కడ రైతాంగం చాలా అల్లాడిపోతుందనే ఒక దృఢమైన సంకల్పం తన మనసులో ఉండి నిజంగా సీఎం గారితో కొట్లాడి ఉన్నతాధికారులతో బాధపడతారు ఉద్దేశం కొద్దీ తనకున్న సామర్థ్యం మేరకు తనకున్న అధికారులతో ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితంతో ఈరోజు కడెం ప్రాజెక్టుకు ఎన్నో మరమ్మతులు చేసి రేపు నీళ్లు విడుదలయ్యేందుకు ఒక మహత్వ కార్యక్రమం చేపడుతుంది జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి మేము అభినందనలు తెలియజేసేందుకు ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీళ్లు మొన్న ఏసంగి పంటలో ఏం జరిగిందంటే ఆ నీళ్లు హైదరాబాద్ వెళ్తుంటే ప్రేమ్ సాగర్ రావు గారు తన అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా చెప్పిండు, మా నీళ్లు మాకు వచ్చినాకనే ఎవరైనా తీసుకుపోవాలా లేకుండా మాత్రం బాగుండదని అసెంబ్లీ సమావేశం సాక్షిగా చెప్పాడు. ఆ రోజు ఇలా లక్షణపేట, దండపల్లి, ఆదిపురం కొంతవరకు పంటలు పడినాయంటే కారణం ప్రేమ్ సాగర్ రావు గారు తన ఎన్నికల ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అదేవిధంగా అలనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో మన రైతు రుణమాఫీ జరిగింది. రైతుని మోసపుచ్చుకోకుండా రైతుని ఆనందంగా ఉంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. పెద్దలు మంచి ఆలోచనతో అలనాడు గత ప్రభుత్వాలు పాలించినటువంటి పాలనలో రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు, కడెం నీరు మాకు అందరికీ రైతాంగానికి రావాల్సినటువంటి కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు మరమ్మతులకు కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులను ఏర్పాటు చేయక చాలా ఇబ్బందుల పాలై కడెంలో ఉన్న నీరును కూడా వృధాగా గోదావరిలోకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరమ్మతులను చేసి యథావిధిగా మన రైతాంగానికి సరైన సమయంలో రైతులు వరిని నాటుకోవడానికి వర్షాకాలం వచ్చిన ఈ సమయంలో నీరు కూడా దేవుడు కరుణించి ఆ వర్షం కారణంగా ఇక్కడ నీరు ఉండడం చేత ప్రతి రైతాంగానికి నీరు వచ్చేలాగా రేపు ఆదివారం రోజు రైతాంగానికి నీరు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరించినటువంటి మా ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు మా ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ప్రభుత్వంతో మాట్లాడి అన్ని నిధులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించారని మేము ఈ సభ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరియు రాజ్భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిశారు. తమ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ రాధాకృష్ణను కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కుతుందో ఆయనకు వివరించాలని తెలిపారు. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల అరెస్టులు, అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను బయటకు ఈడ్చుకురావటం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులపై దాడి చేయడం గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ తాము మొదటి నుండి ఒకటే చెప్పాం, అక్కడ జరిగింది చిన్న విషయమే, పెద్దది కాదని అన్నాం. వరద నీరు వచ్చినా కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనమని, మేడిగడ్డను త్వరలో సందర్శిస్తామని అన్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇడ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి మీద దాడులు చేసి మరి పోలీసులు
అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరించి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను, విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, చివరికి కొంతమంది ఢిల్లీ దాకా పోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను స్పందిస్తాను, గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం, ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతాం. టీస్టాలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివార్లోని ఎల్లో టీస్టాల్లో చోటు చేసుకుంది. టీస్టాలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివార్లోని ఎల్లో టీస్టాల్లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. షాక్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు స్టాల్ మొత్తం వ్యాపించగా అది గమనించిన నిర్వాహకులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే తాండూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంలో యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నెల 28వ తేదీన మందమరి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన గోడ పత్రాలను సభ్యులు విడుదల చేశారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, గౌరవ అధ్యక్షులు పారిపల్లి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని నలుమూలల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని, వనభోజనాలకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యంతో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. ఆషాఢమాస బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లను నిర్వహిస్తున్నాం. అందుకని చెప్పేసి ఈ జాతర ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా ఈ నలుమూలల నుండి విచ్చేస్తున్నటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా మేము ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి శ్రీ గాంధారి మైసమ్మ తల్లిని అందరూ కూడా ఒక విలవేల్పు లాంటి దేవతగా గుర్తించి దీన్ని ఘనంగా ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి ఈ జాతరను పూర్తిగా అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతం కంటే ఈ సంవత్సరం నిర్వహించేటువంటి ఏర్పాట్లో భాగంగా కూడా ఈ టెంపుల్ నిర్వహణకి కూడా మేము అన్ని విధాలుగా కూడా మేము నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సంవత్సరం వచ్చే ఆదివారం రోజున 28వ తారీఖు రోజు బ్రహ్మాండమైనటువంటి గాంధారి మైసమ్మ జాతరను నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ జాతరను బోనాల జాతరను విజయవంతం చేయాల్సిందిగా భక్తులను కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ గారు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ జాతరకు విచ్చేసి వారి అండదండలు కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ జాతరకు ప్రత్యేకంగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం వారిని. వాళ్ళు ఈ టెంపుల్కు ఆలయానికి సంబంధించి కూడా వాళ్ళ శ్రీ 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 గాంధారి మైసమ్మ
ఆలయం బొక్కలగుట్ట హైవే వద్ద ఉన్న ఈ యొక్క ఆలయానికి ఈ సంవత్సరంతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ నెల ఆషాఢ మాసం 28 తారీఖు ఆదివారం రోజున ఘనంగా బోనాలు నిర్వహించడం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క జాతరను విజయవంతం చేసి. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఓ కారు డివైడర్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మూసాపేట్ నుంచి బాసర వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సిసిసి నస్పూర్ తీగల్పహాడ్లో గల శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయంలో గోరంటాకు పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రఘుర శర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో నస్పూర్ కాలనీకి చెందిన మహిళలు, కోలాటం టీం, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోరంటాకు పండుగను జరుపుకున్నారు. మహిళలంతా తమ చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుందని పలువురు మహిళలు తెలిపారు. వచ్చే నెల 4న ఆదివారం ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర ఏర్పాటు చేసినట్లు దేవాలయ నిర్వాహకులు వంగల దయానంద్, వంగల వివేకానంద తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి దుర్గాదేవి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని వారు కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే విధంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి విజయ రామారావు హాజరయ్యారు. తాండూర్, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల నుండి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను పార్టీ నాయకులకు వివరించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్లో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసిన ముఠా గుట్టు రట్టు. 4 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. 7,95,000 నగదు స్వాధీనం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మంచిర్యాలలో రజకుల ఆషాఢ మాసం బోనాల జాతర. బోనాలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న రజకులు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు డివైడర్ను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.